హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు చూపించబోయే రెసిపీ వంకాయ శనగపప్పు కర్రీ. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసుకుందాం. ఫ్రెండ్స్, బౌల్ పెట్టేశాను. స్టవ్ ఆన్ చేసేసుకుందాం. వేడైపోయింది. ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేడైపోయింది. 1.5 స్పూన్ ఆవాలు, వన్ స్పూన్ సాజీరా, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, ఫ్రెండ్స్ బిర్యానీ ఆకు, బిర్యానీ చెక్క, 4 లవంగాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుందాం. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ వేసేసుకున్నాం. ఫ్రెండ్స్, ఆనియన్ వేసేసుకున్నాం. ఇవంతా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయింది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. మనం అప్పటికప్పుడు వేసేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ పసుపు వేసేసుకుందాం. ఉడికిపోయింది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు వేసేసుకుందాం. ఇదంతా కలిపేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసేసుకున్నాం. నేను సాల్ట్ వాటర్లో కట్ చేసి వేసాను ఫ్రెండ్స్, చేదుగా రాకుండా. ఇప్పుడు వేసేసుకుందాం.
అంతా కలిపేసుకుందాం. ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 minutes ఉడికించుకుందాం. ఫ్రెండ్స్ ఉడికిపోయింది. ఒకసారి కలిపేసుకుందాం. ఇందులో కారం వేసుకుందాం. ఇందులో మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. మిక్స్ చేసుకొని ఒక 3 minutes ఉడికించుకుందాం. మళ్ళీ ఫ్రెండ్స్ ఉడికిపోయింది. ఇది ఒకసారి కలిపి చూద్దాం. పప్పు వంకాయలు ఉడికిపోయాయి. ఇందులో ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకుందాం. అలాగే కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకుందాం. ఎంత కలుపుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అంటే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది. ఇది ఒకసారి అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేసి. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.